అందరికీ నమస్కారము. అమ్మమ్మ ఇంటి వంటలకు స్వాగతము. కుడుములు చేస్తన్నా, వెనకట ఏ వంటలో గట్ల చేస్తన్నా, కుండల చేస్తన్నా, బెల్లం పెట్టి చేస్తన్నా, పొడిపిండి పోస్తన్నా, ఉప్పు వేస్తన్నా, సరిపోయేంత ఉప్పు పోస్తన్నా, నీళ్ళు పోసి పిసుకుతన్నా. వినాయక చవితికి చేసుకుంటారు కుడుములు. బెల్లం పెట్టి చేస్తన్నా. అవే ఉండ్రాళ్ళు అంటారు, ఇవేమో కుడుములు అంటారు. ఇది వినాయకునికి మస్తు ఇష్టము. ఇది ఆరోగ్యానికి బెల్లం పెట్టి చేస్తే మంచిది. బెల్లం ఐరను. మంచిగా గట్టిగా వేసుకోవాలి. గట్టిగా వేసుకొని చేసుకోవాలి. 10 నిమిషాలు నానబెట్టాలి. పిండి నాన్న లోపల పొయ్యి అంటు పెట్టుకొని గడ్డి పెట్టుకోవాలి. ఒడిగడ్డి పెడతాన్నా. కొద్దిగా నీళ్లు పోసుకొని గడ్డి మీద పారబోయాలి. పొయ్యి మీద పెడతాన్నా కుండ. నీళ్లు పోస్తున్నా. చెంబెడు నీళ్ళు. మూత పెడతాన్నా. నీళ్ళు మసిలినాక కుడుములు వేయాలి. ముద్దలు విసుకుతున్నా కుడుములు. వరిపిండి. బెల్లం పెడుతున్నా. బెల్లం పెట్టుకుంటా ఇట్లా చెయ్యాలి. బెల్లం గండ్ల పడకుండా పిండి ఒత్తాలి. కుండలో చేయాలి. గడ్డి పెట్టి చేయాలి. కమ్మగా ఉంటాయి. ఏసరు వచ్చింది. కుడుములు ఎత్తన్నా. కుడుములు ఎత్తన్నా. మూత పెడతన్నా. మంచిగా మంట పెట్టుకోవాలి. ఎక్కలే ఉడుకుతాయి.
అయ్యో దించుతున్నా, ఉడికినవి దించుతున్నా. ఇవి తీసి ఇస్తార్లో పెట్టుకోవాలి. ఉడికినాయా ఉడకలేదా చూస్తాము, టేస్ట్ ఎట్లున్నాయో చూస్తాము. ఇక ఉడికినాయా ఉడకలేదా టేస్ట్ చేస్తున్నా. సూపర్ ఉన్నాయి, ఉడికినాయి, సూపర్ ఉన్నాయి. మా వీడియోకు చూసి మీరు కూడా ఇట్లా చేసుకోండి, లైక్ చేయండి, బెల్ కొట్టండి. మళ్ళీ వీడియోతోటి మళ్ళీ కలుస్తాము. అప్పటిదాకా నా ఛానల్ చూస్తూ ఉండండి. నేను మీ అమ్మమ్మను ఉంటా.